Right? A question has been written on the board. సాధారణంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనకు అడుగుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలా. The professor asked the students if any one of them were ready to go for a picnic on the coming Sunday. The professor asked the students if any one of them were ready to go for a picnic on the coming Sunday అని ఇచ్చాడు. ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం గమనించాలా. ఇది ప్రొనౌన్స్లో మనం గమనించండి. ఇది ప్రొనౌన్ సంబంధించినటువంటి వాక్యం. ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, neither of, either of, any one of. ఈ ప్రొనౌన్స్ తోటి ఎప్పుడు కూడా పక్కన ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, నైదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, ఎనీ వన్ ఆఫ్ పక్కన ప్లోరల్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుంది. కాకపోతే ప్లోరల్ ఉంది కదని చెప్పి ప్లోరల్ వెర్బ్ని వాడకూడదు. వీటి తర్వాత ఎప్పుడు కూడా మీరు సింగులర్ వెర్బ్ని వాడాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీటి తర్వాత మీరు ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్ని వాడాలి. చూడడానికి మాత్రం ప్లూరల్లా కనిపిస్తుంది. కావాలి చూడమ్మా. ఈచ్ ఆఫ్ ద స్నేక్స్, ఈచ్ ఆఫ్ ద స్నేక్స్ ఈజ్ పాయిజనస్. ఈచ్ ఆఫ్ ద స్నేక్స్ ఈజ్. స్నేక్స్ చూడగానే ఇది ప్లూరల్, స్నేక్స్ ఏమో ప్లూరల్ నౌను, కానీ వెర్బ్ ఏమో సింగులర్. ప్లూరల్ నౌన్ ఉండాలి లేదా ప్రొనౌన్ ఉండాలి. ఈచ్ ఆఫ్ తర్వాత కానీ, వన్ ఆఫ్ తర్వాత కానీ, నైదర్ ఆఫ్ కానీ, ఎయిదర్ ఆఫ్ కానీ, ఎనీ వన్ ఆఫ్ కానీ, దాని తర్వాత ప్లూరల్ ఉండాలి, కానీ వెర్బ్ మాత్రం సింగులర్. ఎందుకంటే వాళ్ళలో ఒకడు అని చెప్తున్నాం. ఈచ్ ఆఫ్ ది స్నేక్స్, ఈ పాములలో ప్రతీది అన్న, ప్రతీది one of them has got the first rank. One of them has got. Them ఏమో plural pronoun, has ఏమో సింగులర్ వెర్బ్. ఈ అన్నిటి తర్వాత ఏమో ఎవరు ఉండాలమ్మా? ప్లూరల్ నౌన్ ఉండాలి లేదా ప్లూరల్ ప్రొనౌన్ ఉండాలి. పక్కన ఎవరు ఉండాలంటే ప్లూరల్ ఉంది కదా అని చెప్పి మీరు ప్లూరల్ వెర్బ్ని వాడకూడదు, సింగులర్. ఎందుకంటే వన్ ఆఫ్ దెమ్, వారిలో ఒకడు. ఈచ్ ఆఫ్ ద స్నేక్స్లో ప్రతిదీ అని ఒకదాని కోసం చెప్తున్నాం కాబట్టి సింగులర్ ఉండాలా. ఇప్పుడు చూడమ్మా. Any one of the questions, ప్లూరల్ ఉంది కదని చెప్పి అక్కడ ఆరు పెట్టకూడదు. ఈజ్ ఇంపార్టెంట్. ఎనీ వన్ ఆఫ్ దిస్ క్వశ్చన్లో ఏదో ఒకటి అన్నాను, ఏదో ఒకటి ఒకదానికోసం చెప్తున్నాం కాబట్టి ఈజ్ను ఉపయోగించాలా. హ్యాజ్ సింగులర్ వెర్బు, ఈజ్ సింగులర్ వెర్బు. అందుకే ఇక్కడ చూడమ్మా, ఎనీ వన్ ఆఫ్ దెమ్, ఆ రూల్ ప్రకారం ఎనీ వన్ ఆఫ్ దెమ్, ఎనీ వన్ తర్వాత ఎవరు వచ్చారు? ఎనీ వన్ తర్వాత దెమ్ ప్లూరల్ వచ్చింది. ఇది ప్లూరల్ ప్రొనౌను. దేర్ దెమ్, ఇది ప్లూరల్ ప్రొనౌను. మరి ప్లూరల్ ప్రొనౌన్ ఉంది కానీ ప్లూరల్ వెర్బ్ వాడకూడదు కదా. అదిగో ప్లూరల్ వెర్బ్ వాడకూడదు కదా. ఇక్కడ ఎవరు వాడాలా? వస్.
ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ దెమ్ వాజ్ రెడీ టు గో. ఎందుకంటే ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలి, కానీ వెర్బ్ షుడ్ బి యూజ్. వారిలో ఎనీ వన్ ఎవరో ఒకడు ఎనీ వన్ అంటే ఎవడో ఒకడు రెడీగా ఉన్నాడా అని ప్రిన్సిపల్ గారు అడుగుతున్నారు. కాబట్టి వీటి తర్వాత తప్పకుండా మీరు సింగులర్ని వెర్బ్ని ఉపయోగించి పక్కన ఎవరు ఉండాలా? ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలి, పక్కన సింగులర్ ఉండాలా. అందుకే చెప్తున్నా ఈచ్ ఆఫ్ ద స్నేక్స్, పాముల్లో ప్రతిదీ ఒకదాని కోసం. వన్ ఆఫ్ దెమ్ వారిలో ఒకడు. ఎనీ వన్ ఆఫ్ దిస్ క్వశ్చన్లో ఏదో ఒకటి ఇంపార్టెంట్ చెప్తున్నా చూడమ్మా. ఎయిదర్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ ఇంపార్టెంట్. Either of the questions plural is singular. ఈ రెండు క్వశ్చన్లో ఏదో ఒకటి అని చెప్తున్నా, ఏదో ఒకటి. నెయిదర్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ప్లూరల్ ఉంది కానీ సింగులర్ వెర్బ్, అంటే రెండు క్వశ్చన్లు ఏది కూడా ఇంపార్టెంట్ కాదు. కాబట్టి వన్ ఆఫ్ కానీ ఈచ్ ఆఫ్ కానీ నైదర్ ఆఫ్ కానీ ఏదర్ ఆఫ్ కానీ ఎవరి వన్ ఆఫ్ కానీ వీటి తర్వాత మీరు ఎవరిని వాడాలంటే వీటి తర్వాత ఈచ్ ఆఫ్ కానీ వన్ ఆఫ్ కానీ నైదర్ ఆఫ్ కానీ ఏదర్ ఆఫ్ కానీ ఎనీ వన్ ఆఫ్ తర్వాత పక్కన ఎవరు ఉండాలా? ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండాలా. తర్వాత ఎవరు ఉండాలంటే సింగులర్ వెర్బ్ని ఉపయోగించాలా. ఈ విధంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మార్కులు పొందడానికి ప్రయత్నం చేయండి. మన కాన్సెప్ట్ అంతా కూడా ఓన్లీ ఎక్సెప్షన్ మీద ఫోకస్ పెడుతున్నాం. ఇవన్నీ మీరు నోట్బుక్లో రాసుకొని సక్సెస్ పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.